నెల్లూరు నగరంలో ట్రాఫిక్కు ప్రధాన సమస్యగా ప్రమాదాలకు కేంద్రంగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మోక్షం లభించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చొరవతో ఇక్కడ హైవేపై అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అండర్పాస్ నిర్మాణానికి ప్రభుత్వం ఏకంగా 121 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతం జాతీయ రహదారితో పాటు పలు గ్రామాలకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు జరుగుతుండేవి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ సమస్యలకు ఇక చెక్ పడనుంది. మంత్రి నారాయణ నిరంతర కృషికి దక్కిన ఫలితంగా ఎన్నో ఏళ్లనాటి తమ కల సాకారమవుతుండటంతో నెల్లూరు నగరవాసులు, ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ చెప్పారంటే చేస్తారంతే అంటూ ప్రజలు కృతజ్ఞతాభావంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన మంత్రి గారు మన ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి తీసుకురావటం మనకెంతో సంతోషం. అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి, సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్, మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే, సారు అలాగేనమ్మా నేను నేర్పిస్తానంటే ఎంతోమంది మా బంధువులు కానీ ఒక 5-6 మంది చనిపోయారు. చనిపోయి ఇక్కడే మొహాలతో కూడా బాగా పాడైపోతే నుజ్జుగా మేము ఫోటోలు తీసి వాళ్ళు మొహాన్ని కనిపించి తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు. మా బంధువులు చాలా మంది చనిపోయారు. డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉదయం మాకు ఒక తీపి కబురు చెప్పాడు. 8 గంటల కాన్ఫిడెన్స్ రాగానే మా మనసులో చాలా సంతోషము, మా ప్రాణాలు నిలబడతాయన్న సంతోషం, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు అండర్ పాస్ ఓకే అయింది. 121 కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు. చాలా మంది నాయకులకి మేము మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారుతున్నారు. చెప్తామని చెప్పారు. పొంగూరు నారాయణ గారు మా డివిజన్లో వచ్చిన రోజు, సార్ ఇక్కడ కొన్ని ఇంచుమించుగా అల్లీపురం దగ్గర నుంచి ఈ ఏరియాలన్నీ ఇక్కడ క్రాస్ రోడ్ తీసుకొని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పి వెళ్తున్నారు సార్. రోజుకి 2-3 యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే, ఆ మాంసం ముద్దలు తీసుకోపోయేది. మా ఏరియాలో ఇంచుమించుకు 13వ డివిజన్లోనే దరిదాపుగా ఒక 50 మంది చనిపోయారు. ఒక 200 మందికి కాళ్ళు ఇరగడం కానీ, చేతులు పోవడం కానీ, బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ, వాళ్ళు కొంతమంది కోమాలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు మేము వివరించి నారాయణ గారికి, సార్ మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఆ ఫ్లైఓవర్ని, ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్.